హలో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ మీ పాన్ కార్డ్ లో కూడా అప్డేట్ చేయాలనుకుంటున్నారా? పాన్ కార్డ్ లో ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ అప్డేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా మీ పాన్ కార్డ్ ఏదైనా కరెక్షన్ చేయించినా లేదా మీ పాన్ కార్డ్ మీరు పోగొట్టుకున్నా ఆ పాన్ కార్డ్ ని రీప్రింట్ కోసం అప్లై చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ అనేది బై పోస్ట్ ద్వారా మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ పైనే డెలివర్ అవ్వడానికి మీ పాన్ కార్డ్ లో ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ అప్డేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల మీరు కూడా మీ పాన్ కార్డ్ లో మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ అప్డేట్ చేసుకోండి. సో ఈ వీడియో నేను మీకు ఆన్లైన్ ద్వారా ఫ్రీగా మన పాన్ కార్డ్ లో మన ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ఏ విధంగా అప్డేట్ చేసుకునే ప్రాసెస్ మొత్తం చూపించాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో అన్నిటికన్నా ముందు మనం ఆన్లైన్ ద్వారా మన పాన్ కార్డ్ లో అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి ఈ పేజ్ లోకి అయితే రావాల్సి ఉంటుంది. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకోగానే మీరు పేజ్ లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ మనకు అడ్రస్ అప్డేట్ ఫెసిలిటీ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫెసిలిటీ ద్వారా మన పాన్ కార్డ్ లో అడ్రస్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఈ విధంగా ఈ ప్రాసెస్ ద్వారా మీ పాన్ కార్డ్ లో అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి మీ ఆధార్ కార్డ్ లో మొబైల్ నంబర్ అనేది ఖచ్చితంగా అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే అడ్రస్ అప్డేట్ చేసేటప్పుడు వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ ఏదైతే లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో అందువల్ల ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ అనేది ఇక్కడ కంపల్సరీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం మన పాన్ కార్డ్ లో అడ్రస్ అప్డేట్ చేసుకొని ఇక్కడ మన పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత కింద మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ మంత్ ని అదే విధంగా ఇయర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మన డేట్ ఆఫ్ బర్త్ మంత్ అదే విధంగా ఇయర్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ క్యాప్చా ని వెరిఫై చేయాలి. దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఓటీపీ ద్వారా మన కేవైసీ కంప్లీట్ చేయడానికి ఇక్కడ కంటిన్యూ విత్ ఈకేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓటీపీని వెరిఫై చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. రిక్వెస్ట్ ఫర్ అడ్రస్ అప్డేట్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు మన పాన్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి లింక్ ఉందో అదైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ కిందకు స్క్రోల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ లో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ మొత్తం అడ్రస్ ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈ అడ్రస్ మన పాన్ కార్డ్ కి కూడా అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అంత కరెక్ట్ గా ఉంటే వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే మన రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు జనరేట్ అండ్ సేవ్ ప్రింట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మన అక్నాలెడ్జ్ స్లిప్ అయితే ఇక్కడ జనరేట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మనకు పీడిఎఫ్ రూపంలో మన రిక్వెస్ట్ కి సంబంధించిన అక్నాలెడ్జ్ స్లిప్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇక్కడితో మన పాన్ కార్డ్ లో అడ్రస్ అప్డేట్ చేసే రిక్వెస్ట్ అయితే సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అయిపోతుంది. విత్ ఇన్ 1 వీక్ లో మన పాన్ కార్డ్ లో మన ఆధార్ కార్డ్ కి సంబంధించిన అడ్రస్ అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మనం మన పాన్ కార్డ్ ఏదో కరెక్షన్ చేపించినా లేదా మన పాన్ కార్డ్ రీప్రింట్ కోసం పెట్టుకున్న మన ఆధార్ లో ఉన్న అడ్రస్ కి మన పాన్ కార్డ్ అనేది బై పోస్ట్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా అది కూడా ఫ్రీగా మీ పాన్ కార్డ్ లో అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.